హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీకు నీడిల్ ఇయర్ కప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ మనం ఏ స్టోన్ కావాలనుకుంటున్నామో ఆ స్టోన్ తీసుకొని మనం ఏ షేప్ అనుకుంటున్నాం ఆ షేప్ ముందే డ్రా చేసుకొని పెట్టుకోవాలి. నేను డ్రాప్ షేప్ కావాలనుకున్న వాటిని నేను డ్రాప్ షేప్ తీసుకున్నాను. డ్రాప్ షేప్ స్టోన్ తీసుకొని గమ్ తోటి అతికించాలి. రైన్ స్టోన్ తోటి గమ్ అతికించుకొని మంచిగా అతికించుకోవాలి ఆ షేప్ని. తర్వాత ఒక్కొక్కటి లేయర్ మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. నాకు ఒక మీడియం కావాలి, మనం ఇయర్ ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆ సైజుని బట్టి మనం చేసుకోవాలి. నాది చిన్నగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం చిన్నగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇయర్ కప్స్ చాలా ట్రెండీ అవుతున్నాయి. నేను కొనుక్కోవాలనుకున్నా, కాకపోతే నాకు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయని. బాగా వచ్చి తర్వాత నేను కుందన్స్ తీసుకొని కింద ఇలా డెకరేట్ చేశాను. మళ్ళీ నాకు ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ఆ కుందన్స్ యాడ్ చేశాను. ఫస్ట్ కుందన్స్ దాకానే ఆపుదాం అనుకున్నా, కాకపోతే ఇంకా ఎక్స్ట్రా రైన్ స్టోన్ యాడ్ చేస్తే కొంచెం మళ్ళీ మంచిగా డిజైన్ మంచిగా వస్తుంది అనిపించి మళ్ళీ రైన్ స్టోన్ తోటి మళ్ళీ ఆ షేప్ మళ్ళీ వెరైటీ వచ్చేటట్టు అతికించాను. మీకు ఈ టూల్ కావాలంటే నేను లింకు మీకు మెసేజ్ పెడతాను. లింకు కోసం నాకు కామెంట్ చేయండి. అసలు ఇయర్ రింగ్స్ చేయడానికి చాలా కష్టం అండి. ఒక్కటే గమ్ అతుకుతుంది, ఇంకా స్టోన్స్ వాటిని సెట్ చేయాలంటే దేవుడా. ఈ అతికించడం అంతా అయిపోయిన తర్వాతకి మనం వాటిని కరెక్ట్ షేప్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ మనం ఐ పిన్స్ ఉంటాయి, ఐ పిన్స్ తోటి మనం ఇలా అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాతకి ఇట్లా లుక్ వస్తుంది. తర్వాతకి మనం వాటిని బెండ్ చేస్తే మనకి ఇయర్ కప్స్ రెడీ. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా చేసి నాకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి.